నమస్తే. తన సుప్రీం లీడర్ ఖమేనీ మృతి నేపథ్యంలో ఇరాన్ చాలా తీవ్రంగా స్పందించింది. తాజాగా పశ్చిమాసియాలోని 27 అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా క్షిపణులు డ్రోన్లతో ప్రతిదాడులకు దిగింది. దీంతో పలు దేశాల్లో భారీగా పేలుళ్లు జరిగాయి. ఇరాన్కు చెందిన IRGC దళాలు నిన్నటి నుంచి ఆరోసారి పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై దాడులు నిర్వహించాయి. మొత్తం 27 బేస్లను లక్ష్యంగా చేసుకున్నట్లు IRGC వెల్లడించింది. వీటిలో ఇజ్రాయెల్లోని టెల్నోప్ ఎయిర్ బేస్, ఇజ్రాయెల్ ఆర్మీ ప్రధాన కార్యాలయం, హాకిరియా కూడా ఉన్నాయి. దీంతో పాటు ఇజ్రాయెల్లోని రక్షణ రంగ ఫ్యాక్టరీలను కూడా ఇరాన్ టార్గెట్ చేసుకుంది. ఖతార్లో ఇవాళ ఉదయం 7:30 సమయంలో పేలుళ్లతో దదిరిల్లింది. దాని రాజధాని దోహాలో మొత్తం 11 పేలుళ్లు జరిగాయి. మరోవైపు ఇజ్రాయెల్ వ్యాప్తంగా సైరన్లు మోగుతూనే ఉన్నాయి. దుబాయ్లో 3 భారీ పేలుళ్లు సంభవించాయి. ఉదయం 8:15 సమయంలో ఇవి చోటు చేసుకున్నాయి. ఇరాన్ ప్రయోగించిన ఆయుధాలను ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు గగనతలంలోనే పేల్చేసినట్లు తెలుస్తోంది. శకలాలు కూడడంతో దుబాయ్లో అత్యంత రద్దీగా ఉండే జబీల్ అలీ పోర్టులో భారీగా మంటలు చెలరేగాయి. మరోవైపు అమెరికా నౌకలకు మందుగుండు సరఫరా చేసే MSP షిప్ పై 4 డ్రోన్లతో దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. దీనికి ఆపరేషన్ ట్రూ ప్రామిస్ లో భాగంగా చేపట్టినట్టు వెల్లడించింది. ఇరాన్ దాడుల నేపథ్యంలో బహ్రెయిన్ కూడా ప్రజలను అప్రమత్తం చేసింది. సైరన్లు మోగిన వెంటనే సమీపంలోని సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని సూచించింది. ఇరాక్లోని ఇర్బిల్ ఎయిర్పోర్ట్ పై దాడి జరిగింది. దీంతో భారీగా పొగ మంటలు వ్యాపించాయి. బాగ్దాద్లోని గ్రేస్ జోన్ లో తీవ్ర ఆందోళనలు కూడా చెలరేగుతున్నాయి. ఇరాన్ అధినేత ఖమేనీ మృతి నేపథ్యంలో ఇవి తలెత్తాయి. తమ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి నేపథ్యంలో ఇరాన్ తీవ్రంగా స్పందించింది. తాజాగా పశ్చిమాసియాలోని 27 అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా క్షిపణుల డ్రోన్లతో ప్రతిదాడికి దిగింది. దీంతో పలు దేశాల్లో భారీగా పేలుళ్లు జరిగాయి. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా కాన్సన్ట్రేటర్ శివప్రసాద్ అందిస్తారు. శివప్రసాద్, మరి అమెరికా వర్సెస్ US యుద్ధం రాదేమో అని చాలా మంది అనుకున్నారు, కానీ యుద్ధం రానే వచ్చింది. మరి దీని వలన ఎలాంటి ఉద్రిక్తతలు, ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? మరి ఖమేనీ మృతిని కూడా ఎలా అభివర్ణించవచ్చు? చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయని చెప్పొచ్చు అర్చన. ఎందుకంటే తాత్కాలికంగా ట్రంప్ యుద్ధాన్ని గురించి ఆలోచించినట్టుగా, వాయిదా వేద్దాం అనుకుంటున్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి. సో అయితే మరి అంటే ఇనిషియేటివ్ అది ఇజ్రాయెల్ నుంచి వచ్చిందా లేకపోతే అమెరికా నుంచి వచ్చిందా అనేది స్పష్టంగా తెలియదు, కానీ దాని మీద ఇంకా స్పష్టమైనటువంటి సమాచారం లేదు. కానీ మొత్తానికి ఇద్దరు కలిసే ఈ అటాక్ చేశారు కాబట్టి న్యాచురల్గా ఒక ప్లాంట్గానే ఇదంతా జరిగిందని మనం భావించవచ్చు. దానివల్ల అంతర్జాతీయంగా తీవ్రమైనటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఆర్థికంగా దేశాలన్నీ కూడా తీవ్రంగా నష్టపోయేటటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా మనకు కనిపిస్తోంది. ఖొమైనీ మరణం తర్వాత పరిస్థితులు మరింతగా దిగజారినాయి. ఇప్పుడు ఇరాన్ వెనక్కి తగ్గుతుంది అని చెప్పి ట్రంప్ భావించారు, కానీ అదేమీ జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు. చుట్టూ ఉన్నటువంటి మిగిలినటువంటి అరబ్ కంట్రీస్ అన్నిటి మీద తీవ్రమైనటువంటి అటాక్స్ జరుగుతున్నాయి. దుబాయ్ మీద ముఖ్యంగా తీవ్రమైనటువంటి దాడులు జరిగినాయి. దుబాయ్ ఎయిర్పోర్ట్ మీద దాడి జరిగింది. ఎయిర్పోర్ట్లో వచ్చి ఉన్నటువంటి ఒక పార్ట్ మొత్తం అంతా కూడా పగిలిపోయి లోపలంతా ముక్కలు ముక్కలుగా పడిపోయినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. అక్కడ ఉన్నటువంటి వేలాది మంది ఫ్లైట్స్ లేక దాదాపు 450 ఫ్లైట్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయి ఎటు వెళ్లాలో తెలియక ఎయిర్పోర్ట్లో ఆగిపోయినటువంటి వాళ్ళంతా తీవ్రమైనటువంటి సమస్యలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవంక హర్ముజ్ జలసంధిని మొత్తం అంతా మూసివేశారు. ఆయిల్ ట్యాంకర్స్ అక్కడి నుంచి బయటకు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఆ హర్ముజ్ జలసంధి అనేది చాలా ఇరుకుగా ఉంటుంది. దాంట్లోంచి ఒక ఆయిల్ ట్యాంకర్స్ అన్ని పెట్టుకున్నటువంటి ఒక ఓడ మాత్రమే అక్కడి నుంచి ముందుకెళ్ళగలదు. పక్క నుంచి మరొకటి వెళ్ళడానికి కూడా ఆస్కారం లేదు, అంత సన్నగా ఉంటుంది. అట్లాంటి చోట ఆ ద్వారాన్ని మూసేస్తే టోటల్గా ఎవరు వెళ్ళడానికి ఆస్కారం లేదు. ఆయిల్ సరఫరా టోటల్గా ఆగిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే బంగారం రేట్లు చాలా భయంకరంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు దేశమంతా కూడా అంటే మిగిలినటువంటి అన్ని దేశాలు కూడా అట్టుడికిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. బహ్రెయిన్తో సహా కువైట్, UAE, దుబాయ్ ఇట్లా మిగిలినటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా అటాక్స్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు మా హృదయాల్ని పగలగొట్టారు, మేము మీ హృదయాన్ని పగలగొడతాం అని చెప్పి ఇరాన్ ప్రకటన చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దేశవ్యాప్తంగా ఇది దాదాపు తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తోంది.
ఇది మరొక ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది అనేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఓమన్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక షిప్ని తగలబెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. విజువల్స్ కూడా వచ్చాయి. దానికి సంబంధించి ఆయిల్ ట్యాంకర్స్లో ఉన్నటువంటి ఒక షిప్ని ఓమన్ ప్రాంతంలో ఇరాన్ అటాక్ చేసిన షిప్ని తగలబెట్టింది టోటల్గా మొత్తం అంతా కూడా. మరోవైపు హమాస్ తీవ్రమైనటువంటి ప్రకటన చేస్తోంది. మరోవైపు హౌతీ తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా తీవ్రమైనటువంటి ప్రకటనలు చేస్తున్నారు. పాకిస్తాన్లో అల్లర్లు చెలరేగినటువంటి పరిస్థితి ఉంది. యుఎస్ ఎంబసీ మీద పాకిస్తాన్లో ఉన్నటువంటి ఇరాన్ సానుభూతి పరులు దాడి చేశారు. ఆ దాడిలో మొత్తం అంతా కూడా పాకిస్తాన్ అక్కడ ఎవరైతే ఆ పౌరులందరూ గుమ్ముగూడారో వాళ్ళందరూ కూడా చేసినటువంటి దాడిలో సెక్యూరిటీ బ్రీచ్ జరిగింది. వాళ్ళందరినీ దాటి వాళ్ళందరినీ కొట్టి వీళ్ళంతా ముందుకెళ్ళి తగలబెట్టేసినటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు జరిపినటువంటి కాల్పుల్లో దాదాపు 12 మంది ఎవరైతే యాక్టివిస్టులు ఉన్నారో వాళ్ళు మరణించారు. పరిస్థితులన్నీ అమెరికా ఊహించిన దానికంటే చాలా భయంకరంగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఎట్లాంటి సొల్యూషన్ దీన్ని చూపిస్తుంది అనేది చెప్పడం చాలా కష్టంగా ఉంది. మరోవైపు ట్రంప్ కూడా ప్రకటనలు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మేము ఎలిమినేట్ చేసేస్తాం మొత్తం అంతా కూడా అనేటటువంటి మాటలు ట్రంప్ నోటి నుంచి వెలువడుతున్నాయి. ఇజ్రాయెల్ కూడా తీవ్రమైనటువంటి ప్రకటనలు చేస్తోంది. మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం, మీ అణుసామర్థ్యం ఏదైతే ఉందో అణుసామర్థ్యాన్ని పూర్తిగా నశింపజేసేలా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి నెతన్యాహు చెప్తూ ఉన్నాడు. మరోవైపు ఇరాన్లో ఉన్నటువంటి టాప్ కమాండర్స్ అందరూ కూడా మృతి చెందారు. రక్షణ మంత్రితో సహా, అంటే ఖొమైనీతో పాటు రక్షణ మంత్రి, అతనితో పాటు మిగిలినటువంటి టాప్ కమాండర్స్ దాదాపు 30 మంది ఒకేసారి చనిపోయినట్టుగా తెలుస్తోంది. దాదాపు 30 బాంబర్లు ఒకేసారి అటాక్ చేసి ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా ఖొమైనీని మట్టుపెట్టారు. అదేవిధంగా మిగిలినటువంటి వాళ్ళందరినీ కూడా మొత్తం అందరినీ మట్టుపెట్టినట్టు ఒకే సందర్భంలో మట్టుపెట్టినట్టుగా మన సమాచారం తెలుస్తూ ఉంది. కాబట్టి దీన్ని ఇరాన్ చాలా సీరియస్గా తీసుకుంది. ప్రొటెస్టర్స్ అందరూ కూడా ఒక చోట జమై ఖచ్చితంగా ఇరాన్ యొక్క ప్రతిష్టని, ఇరాన్ యొక్క మర్యాదని కాపాడుకోవాలి, ఖొమైనీ మృతికి ప్రతీకారం తెచ్చుకోవాలి అని చెప్పి వాళ్ళందరూ నినాదాలు చేస్తున్నటువంటి విజువల్స్ వచ్చాయి. మరోవైపు ఖొమైనీ వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత సంతోషపడుతున్నప్పటికీ కూడా వాళ్ళు అధికారాన్ని చేపట్టే పరిస్థితి కానీ అధికారంలోకి వచ్చే అవకాశం కానీ ఇచ్చేటట్టుగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కల్పించట్లేదు. కాబట్టి అంతా తీవ్రమైనటువంటి భయానక పరిస్థితి ఏర్పడిపోయింది. ఎవరెవరు ఇంటికి వెళ్తారో ఎవరెవరు ఇంటికి వెళ్ళాలో తెలియని పరిస్థితి ఉంది. భారతీయులందరూ కూడా రకరకాల వీడియోలు పెడుతున్నారు. మా పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎయిర్పోర్ట్స్లో కొన్ని చోట్ల దుబాయ్లో, కొంతమంది కువైట్లో, కొంతమంది యుఏఈలో, కొంతమంది బహ్రెయిన్లో ఇరుక్కుపోయి ఉన్నటువంటి వాళ్ళంతా ఉన్నారు. మమ్మల్ని తీసుకెళ్ళండి అని చెప్పి వాళ్ళంతా కూడా విజ్ఞప్తులు చేస్తూ ఉన్నారు. ఎయిర్ స్పేస్ మొత్తం అంతా కూడా మూసేసి ఉంది కాబట్టి విమానాలు ఎగిరే పరిస్థితి లేదు. ఇట్లాంటి నేపథ్యంలో ఎలా వాళ్ళని రక్షించాలి అనేటటువంటి ప్రయత్నాల్లో భారతదేశం కూడా తలమునకలై ఉంది. ఎప్పటికప్పుడు భారత రాయబార కార్యాలయాలు దాని మీద పనిచేస్తూ ఉన్నాయి. తమకు ఎటువంటి విజ్ఞప్తులు వచ్చినా వెంటనే వాటిని పరిష్కరిస్తూ వాళ్ళని తీసుకొచ్చి ఒక జాగ్రత్తగా ఎక్కడైనా దాచిపెట్టేటువంటి ప్రయత్నం వాళ్ళందరినీ కూడా చేస్తూ ఉన్నారు. పివి సింధు మన ఇండియన్ సంబంధించినటువంటి బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్, ఒలింపియన్ పివి సింధు ఈ దుబాయ్లో ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ బ్లాస్ట్ జరిగినప్పుడు, ఎయిర్పోర్ట్ మీద దాడి జరిగినప్పుడు ఆమె సమీప ప్రాంతాల్లోనే ఉంది. అక్కడి నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మేము పరిగెత్తికి వెళ్ళాం. అయితే స్థానికంగా ఉన్నటువంటి ఇండియన్ ఎంబసీ అధికారులు మమ్మల్ని రక్షించి మమ్మల్ని తీసుకెళ్లి మాకు షెల్టర్ కల్పించారు అని చెప్పి సింధు స్వయంగా వీడియోలో చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇట్లా చాలామంది అక్కడ ఇరుక్కుపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఏమిటి, ఎప్పటికీ యుద్ధం అంతం అవుతుంది, ఎప్పటికీ నార్మల్ పరిస్థితులు వస్తాయి, ఎప్పుడు ఇక్కడి నుంచి మనం తప్పుకుంటాం అనేటటువంటి పరిస్థితి అంతా కూడా అక్కడ కనిపిస్తోంది. వివిధ రంగాలకు చెందినటువంటి అంటే ఇండియన్ ఎయిర్లైన్స్తో పాటు మిగిలినటువంటి విదేశీ విమానయాన సంస్థలన్నీ కూడా ఆల్టర్నేటివ్ దారులను చూసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఒకవేళ అలా కనుక చేసుకుంటే ఫ్లయింగ్ టైం చాలా పెరుగుతుంది, దాంతోపాటు ఫ్యూయల్ కన్జంప్షన్ కూడా చాలా పెరుగుతుంది. అవన్నీ పెరిగిన నేపథ్యంలో టికెట్ల ధరలు కూడా విపరీతంగా పెరుగుతాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అనే దాని మీద స్పష్టమైనటువంటి సమాచారం లేక అందరూ కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అర్చన. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శివప్రసాద్.